వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతికి పంతులు గారు చెప్పిన మాటల్ని ప్రేమ్ గుర్తు చేసుకుంటారు. అమ్మ, మీ అత్తింటి వారి దోషం పోవడం కోసం 12 రోజులు కఠినంగా వ్రతం చేస్తున్నావు. అలాగే 13వ రోజు ఖచ్చితంగా నువ్వు నీ మెడలో మంగళసూత్రం అంటే బంగారు తాలికి నీ సూత్రాలు గుర్చాలి. గుర్తుంది కదా అని చెప్పిన మాటల్ని ప్రేమ్ గుర్తు చేసుకుని ఇక చామ్కి నేను సహాయం చేయాలి అని చెప్పి కొంతమంది మహిళా మండలితో మాట్లాడి ఇంటికి రప్పిస్తారు. ఇక చామ్ వంటలు బాగా చేస్తుంది కాబట్టి వంటల పోటీలో గెలిస్తే 5 తులాలు బంగారం ఇవ్వబడుతుందని వాళ్ళకి చెప్తారు. ఇక చామంతి ప్రేమ్ భార్యాభర్తలను తెలుసుకున్న ఆ మహిళా మండలి వారు రమాదేవి ఇంటికి వస్తారు. ఇక రమాదేవికి, చూడండమ్మా, మా మహిళా మండలి తరపు వంట పోటీలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆ పోటీలో గెలిస్తే 5 తులాలు బంగారం వస్తుంది అనగానే, ఏంటి 5 తులాలు బంగారం కోసం నేను పోటీ చేయాలా? ఈ ఇంట్లో ఎవరు పాల్గొనరు అని చెప్పి అంటూ ఉంటుంది రమాదేవి. అమ్మ, మీరు కాదు, మన ఇంట్లో చాలామంది ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉండగా నిషా అలాగే రోజా చూస్తూ ఉంటారు. ఇంతలో చామంతి, ఇది చాలా మంచి అవకాశం, కష్టపడి వంట పోటీల్లో గెలిచి నేను బంగారు తాళిని చేయించుకుంటాను అని చెప్పి, అమ్మగారు నేను వెళ్తాను అనగానే, ఏంటే ప్రతిదానికి తయారవుతావు అనగానే, అమ్మ, చామంతి వెళ్తే ప్రాబ్లం ఏముంది అనగానే, ప్రాబ్లం ఉంది ప్రేమ్. అక్కడేదైనా తేడా వస్తే మహిళా మండలి వారు పలానా రమాదేవి గారింట్లో పని మనిషి ఇక వాళ్ళు చెప్పినట్టే చేసిందని చెడ్డ పేరొస్తుంది అని అంటుంది రోజా. అయ్యో, అలా ఎందుకు అనుకుంటారు వదిన గారు? మన చామంతి చాలా బాగా వంట చేస్తుందని నాన్న అలాగే అమ్మ అందరూ చెప్తారు. అలాగే చామంతి ఖచ్చితంగా గెలుస్తుంది. చామ్, నువ్వు వెళ్ళు అనగానే, సరే బాబు అని చెప్పి అంటుంది. ఇక సరేనమ్మా, రేపు 8 నుండి పోటీ మొదలు. ఇక చాలామంది పోటీల్లో గెలవడానికి ముందుకొస్తున్నారు. ఇక మీలాంటి వారు కూడా గెలిస్తే మహిళా మండలి వారు వచ్చేసారి 10 గ్రాముల బంగారం ఇస్తారు అని చెప్పి ఇక వెళ్ళిపోతారు. ఇటువైపు రామాదేవి వెళ్ళిపోగానే ఏదో జరుగుతుంది అని అనుకుంటుంది రోజా. అక్క, ఇది గెలవకుండా మనం అక్కడ పెద్ద ప్లానే వేద్దాము అనగానే, ఏం చేద్దాము? ఇది చేసిన వంటలన్నింటిలో ఉప్పు కలిపే ప్రోగ్రాం మొదలు పెడదాము అని అంటుంది రోజా. సరే అక్క, మనం అక్కడికి వెళ్ళకుండా ఇక్కడి నుండే అన్నీ చేసేయచ్చు. అక్కడ పోటీలో పాల్గొన్న వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వారే అని అంటుంది. సరే, వాళ్ళు గెలవకపోయినా చామంతి మాత్రం ఓడిపోవాలి అని అంటుంది రోజా. ఇక మార్నింగ్ అవడంతో చామంతిని పోటీలకి తీసుకువెళ్తారు. చామ్, నువ్వు మామూలుగా ఇస్తే తీసుకోవు, నీ కష్టార్జితం ఆత్మాభిమానం ఎక్కువ కదా అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటారు. మహిళా మండలి వారు ఇక పోటీలు మొదలు పెడతారు. చామంతి చకచక వంట చేస్తుంది. 12 రైసులు చేస్తుంది. అలాగే 12 కూరలు చేస్తుంది. టైం అయిపోయేలోపు అన్నీ చక్కగా చేస్తూ ఉంటుంది ఇక చామంతి. కానీ చామంతికి తెలియకుండానే ఒక్కొక్క కూరలో కారం, ఉప్పు ఇలా అన్నీ వేసేస్తూ ఉంటారు నిషా అలాగే రోజా పెట్టిన మనుషులు. ఇక ఆఖరిగా ఒక 1/2 అవర్ ఉంటుంది. అందరూ స్టాప్ అని చెప్పి అనేసరికి ఇక చామంతి చాలా హ్యాపీగా తన వంటల్ని అక్కడ పెడుతుంది. జడ్జిలందరూ టెస్ట్ చేసి చామంతి దానిలో కారం, ఉప్పు, పసుపులు ఎక్కువ ఉన్నాయని పాపం అనడంతో ఒక్కసారిగా చామంతి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక ప్రేమ్ వస్తారు. నిజంగా ఈ పోటీలు చాలా అంటే చాలా బాగా జరిగాయి. కానీ ఇక్కడున్న వాళ్ళే చాలా ఈర్ష్యతో ఏం చేశారో చూడండి అని చెప్పి చామంతి దానిలో ఉప్పు, పసుపు అలాగే కారం కలిపిన ఆ 4 వ్యక్తుల్ని వీడియో తీస్తాడు. ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు. మీరు పోటీలకు వచ్చారు, సాటి మనిషి ఓడిపోవాలని ఇంతగా కుళ్ళుతో ఎందుకు పోటీ చేస్తున్నారు అని అడుగుతారు. అంటే అనేలోపు ఇటువైపు లైవ్లో చూస్తున్న రమాదేవి అలాగే రోజా, నిషా షాక్ అవుతారు. ఇక హర్షవర్ధన్, చంద్రిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన చామంతి విషయంలో ఎక్కడ కుట్రే చంద్రిక, ఎందుకంటే అలాంటి అమ్మాయి నీతి నిజాయితీకి పెట్టింది పేరు. ఆ అమ్మాయి గెలవడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, బయట వాళ్ళకి ఇష్టం లేదు అనగానే, ఏంటి హర్ష, నన్నే అంటున్నావా అని అంటుంది రమాదేవి. లేదు, నేను బయట సమాజం ఇలా ఉంది అంటున్నాను రమా, నువ్వెందుకు భుజాలు తడుముకుంటావు అని అంటూ ఉంటారు హర్ష. ఇక మహిళా మండలి వారు, చూసావా, తన భర్త ప్రేమ్ తనకి
ఎంత సహాయం చేశాడో. నిజంగా ఆ అమ్మాయి వంటలు చాలా బాగా చేస్తుందని అందరూ అంటారు. సరే, ఇంకొక అరగంట ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ అరగంటలో ఎవరు చక్కగా క్విక్గా చేస్తారో వాళ్ళే విన్నర్ అని చెప్పి మరోసారి పోటీలు పెట్టడంతో ఈసారి చామంతి చక్కెర పొంగలి, అలాగే ఒకే రైస్తో పులిహార, చక్కెర పొంగలి, అలాగే దద్దోజనం ఇలా ప్రసాదాలు 5 చేస్తుంది. ఇక అందరూ చాలా తడబడుతూ ఉంటారు. ఇక అక్కడున్న జడ్జిలు చప్పట్లు కొడుతూ, నిజంగా మనకి తెలివితేటలతో సహా అద్భుతమైన వంటకం వస్తే ఎక్కడైనా విజయం వరిస్తుంది. చామంతికి 5 తులాలు బంగారం ఇవ్వబడుతుంది అని చెప్పి తనకి ఇక బంగారం ఇవ్వడంతో ఇటువైపు కుళ్ళుకుంటూ ఉంటారు రమాదేవి, నిషా, అలాగే రోజా. చామంతి మాత్రం ఆ 5 తులాల బంగారాన్ని అక్కడున్న ఒక అమ్మాయి అమ్మకి ఇస్తుంది. ఆ అమ్మాయి అమ్మ ఖచ్చితంగా పాప ఆరోగ్యం కోసం, హాస్పిటల్లో ఆపరేషన్ కోసం 10 లక్షల కోసం పోటీలో పాల్గొంటుంది. తను ఓడిపోవడంతో చాలా బాధపడుతుంది. ఈ బంగారం దగ్గర దగ్గర 6 లక్షల విలువ ఉంటుంది. ఇంకొక 4 లక్షలు మీ అందరూ సహాయం చేస్తే ఆ పాప ఆపరేషన్ పూర్తవుతుంది అని చెప్పి అనడంతో ఇక ప్రేమ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజంగా నువ్వు నా భార్య అవడం నాకు అదృష్టం. ఎందుకంటే నీలాంటి అమ్మాయి తన కోసం కాకుండా ఇతరుల కోసం ఆలోచిస్తుంది అంటే అది గ్రేట్ అనుకోవాలి అని చెప్పి ఇక తను గెలిచిన ఆ బంగారాన్ని ఆ పాపకి ఇవ్వడంతో ఇటు ప్రేమ్ చాలా సంతోషపడతారు. ఇక చామంతి, బాబు నేను చేసింది కరెక్టే కదా అని అంటుంది. కరెక్ట్ చామ్ అని చెప్పి బయటికి వస్తారు చామంతి, ప్రేమ్. బాబు మీరెందుకు బాబు నాకు ఇంత సహాయం చేస్తున్నారు అనగానే, చామ్ నీకు సహాయం చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు చాలా అంటే చాలా నిజాయితీపరాలు చామ్ అనగానే, సరే బాబు అని మనసులో అనుకుంటుంది. నేను గెలిస్తే ఖచ్చితంగా బంగారు తాళిలో నా సూత్రాలు గుచ్చుకునేదాన్ని. ఏం చేస్తాము, ఆ దేవుడు అలా రాశాడు అని చెప్పి ఇంటికి చేరుకుంటుంది. రెండో రోజు వస్తుంది. ఏ చంద్రిక అని పిలుస్తుంది. అమ్మగారు అన్నీ రెడీ అయిపోయాయి అని అంటుంది. ఆంటీ ఎప్పుడైనా మెహందీ కొని పెట్టుకోవచ్చు కానీ ఇలా గోరింటాకేంటి అనగానే, తప్పమ్మ నిషా, ఆషాఢ మాసం వచ్చిందంటే ఖచ్చితంగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలంట. అందుకే వీళ్ళిద్దరూ మన చేతులకి కాళ్ళకి గోరింటాకు పెడతారు. ఒక 2 అవర్స్ అయ్యాక చాలా చక్కగా పండుతుంది. చామంతి, చంద్రిక గోరింటాకు మా ముగ్గురికి పెట్టండి అని అంటుంది. అలాగే అమ్మా అని చెప్పి ఇక చంద్రిక చేతులకు పెడుతూ ఉంటుంది. రోజాకి, నిషాకి, రమాదేవికి. ఇక చామంతి కాళ్ళకు పెడుతుంది. ఇక ఇటువైపు చంద్రిక ఆలోచించుకుంటూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆషాఢ మాసంలో భర్త తన భార్య చేతికి గోరింటాకు పెట్టి మురిసిపోతూ ఉంటారు. అది పండాక, అది చాలా అందంగా ఉన్నాక భార్య ఆ భర్త ఖచ్చితంగా తనకి పెట్టినందుకే ఇంత ఎర్రగా పండింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కాపురం ఎర్రగా ఉంది అని అనుకుంటారు అని చెప్పి అనుకుంటుంది. ఇటువైపు చామంతి ఇక, అవును, చిన్నప్పుడు అమ్మ నాన్న గోరింటాకు పెట్టుకునేవారు. ఇప్పుడు నాకు కొత్తగా పెళ్ళయింది. ప్రేమ్ బాబు నా చేతికి గోరింటాకు పెడితే బాగుండేది అని చెప్పి ఇక ఒక్కసారిగా ప్రేమ్ని ఊహించుకుంటూ ఉంటుంది. ఇక అందరికీ కాళ్ళకి చేతులకి గోరింటాకు పూర్తయ్యాక అది తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు. ఒక మంచి మూవీ పెట్టండి. ఆ మూవీ అయ్యేలోపు మేము ఈ గోరింటాకుని ఎంజాయ్ చేస్తాము అని అంటుంది. ఇక మంచి మూవీ పెట్టి చంద్రిక, చామంతి వెళ్ళిపోతారు. ఇటువైపు ప్రేమ్ అలాగే హర్షవర్ధన్ గోరింటాకు చూసి, ఏంటి మీరందరూ గోరింటాకు పెట్టేసుకున్నారా, మాకు భోజనం ఎవరు పెడతారు అనగానే, అయ్యగారు మేము ఉన్నాం కదా అని అంటారు. ఇక హర్షవర్ధన్కి, ప్రేమ్కి భోజనం వడ్డిస్తారు. ఇటువైపు అరుణ్, ఏంటి రోజా నువ్వు కూడా గోరింటాకు పెట్టుకున్నావా, యువరానివి కదా అనగానే, ఏ బాబు యువరాని అయితే గోరింటాకు పెట్టుకోరా అని అంటూ ఉంటుంది చామంతి. ఇక వాళ్ళకి భోజనాలు పెట్టాక గార్డెన్లో చామంతి ఎదురు చూస్తూ ఉంటుంది ప్రేమ్ కోసం. ప్రేమ్ బాబు ఖచ్చితంగా వస్తారనుకుంటున్నాను అని చెప్పి ఆ కృష్ణ భగవానితో మాట్లాడుతూ ఉండగా, నేను వచ్చాను, అరచేతిలో గోరింటాకు పెడతాను అనగానే, ఏంటి బాబు మీరు పెడితే ఎలాగా అనగానే, అమ్మ వదిన ఆ పొగరబోతు నిషా లోపల ఉన్నారులే, నేను గోరింటాకు పెడతాను అని చెప్పి చామంతి చేతికి ప్రేమ్ గోరింటాకు పెడుతూ ఉంటారు. ఇదే సిచ్యుయేషన్ అటు హర్షవర్ధన్, చంద్రకి కూడా గోరింటాకు పెడుతూ ఉంటారు.
ఇలా ప్రేమ్ అలాగే హర్షవర్ధన్ చంద్రిక చామంతికి చక్కగా గోరింటాకు పెట్టి ఇక ప్లేట్లో అన్నం కలుపుకొచ్చి ఇటు చామంతికి తినిపిస్తూ ఉంటారు ప్రేమ్. అటు చంద్రికకు కూడా హర్షవర్ధన్ తినిపిస్తూ ఉంటారు. చూడు చంద్రిక, అప్పుడప్పుడు భర్తగా ఇలా చేయడం నాకు సంతోషం, నువ్వేమీ అనుకోకూడదు అనగానే ఇక చంద్రిక కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. అటువైపు చామంతి, బాబు నిజం చెప్పాలంటే నేను కూడా అంత టేస్టీగా కలపను, మీరు చాలా బాగా కలిపారు భోజనం అనగానే చామ్ రోజు గోరింటాకు పెట్టే అదృష్టం వస్తే నేనే తినిపిస్తాను అనగానే ఇంతలో రోబో వస్తుంది. ఏంటి మీ ఇద్దరు చాలా రోజుల తర్వాత కబుర్లు చెప్పుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అవునరా చిట్టి, ఇటు నా భార్యకి నేను గోరింటాకు పెట్టాను, తప్పేముంది అనగానే ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. ఏంటి ప్రేమ్ బాబు ఇలా మాట్లాడుతున్నారు? ప్రేమ్ బాబు అనగానే అవును చామ్, కాబోయే భార్య నాకు నిషా కాదు, నిన్ను ప్రేమిస్తున్నాను తెలుసు కదా అని అంటారు. బాబు అని అంటుంది. సర్లే అమ్మ వాళ్ళు 2 గంటలైపోయింది, ఇక గోరింటాకు పూర్తయిపోతుందేమో అని అంటూ ఉంటారు. ఇక ఇటువైపు రోజా, రమాదేవి అలాగే నిషా ముగ్గురు కాళ్ళకి చేతులకి గోరింటాకును తీసేస్తారు. ఇక అది నార్మల్గా పండి ఉంటుంది. ఇటువైపు చంద్రికకి అలాగే చామంతికి చాలా ఎర్రగా పండుతుంది. ఇక హర్షవర్ధన్, అరుణ్ అలాగే ఇటువైపు ప్రేమ్ నించుని ఉంటారు. ఏంటి రమా, అరచేతులు చూపించడానికి సిగ్గుపడతావేంటి అనగానే ఏమో ఆ గోరింటాకు సరిగా పండలేదు అని అంటుంది. ఇక రోజా, అత్తయ్య నాకు బాగానే పండింది అనగానే నిషా అంటుంది నాకు సరిగా పండలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏయ్ మీ ఇద్దరేంటి, మీకెవరు పెట్టారు అనగానే అవును చామంతికి ఎవరు పెట్టారు అని చెప్పి చంద్రిక ఆలోచిస్తుంది. అత్తకి ఎవరు పెట్టారు అని చామంతి ఆలోచిస్తుంది. మాకు మేమే పెట్టుకున్నామమ్మా అని అంటుంది చంద్రిక చామంతి. సరే, అయ్యో చామ్, నీ చేతులు ఎంత ఎర్రగా పండాయి, నిజం చెప్పాలంటే నీకు కాబోయే భర్త చాలా అందమైన వాడొస్తాడు అనగానే ఇటువైపు చంద్రిక చేతులు కూడా ఎర్రగా పండుతాయి. చంద్రిక చేతులు కూడా ఎర్రగా ఉన్నాయి అని అంటారు. మామయ్య గారు అని చెప్పి అంటుంది రోజా. ఇక రోజా వైపు చూస్తుంది రమాదేవి. ఏంటి మామయ్య గారు చంద్రికని అంత ప్రేమగా చూస్తున్నారు, అలాగే ఆ గోరింటాకు విషయంలో ఆయనే పెట్టినట్టు మురిసిపోతున్నాడు. ఏంటో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, అసలు ఈ చంద్రిక ఫ్లాష్ బ్యాక్ని తెలుసుకోవాలి. ఈ ఇంట్లో జీతం లేని పని మనిషిగా ఉంటూ అప్పుడప్పుడు రమాపై తనే ఉగ్రరూపం దాలుస్తుంది. నేను మాత్రం చంద్రిక విషయాన్ని కనుక్కొని ఒక ఆట ఆడుకోవాలి అని అనుకుంటుంది రోజా. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.